జగిత్యాల జిల్లా కేంద్రంలో టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించడంతో మహిళ హవాక్కైంది. కాగా అంతకు టిఫిన్ తిన్న 8 మందికి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. 8 మందిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన 8 మంది బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టిఫిన్ సెంటర్‌ను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంతకుముందు కూడా పలుమార్లు టిఫిన్ సెంటర్‌పై ఫిర్యాదులు వచ్చాయని, ప్రస్తుతం టిఫిన్ సెంటర్‌ను సీజ్ చేస్తున్నామని, ఇంతకుముందు ఉన్న కేసు నడుస్తోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారిని అనూష అన్నారు. వచ్చి ఒక రెండు బోండాలను ఒక కూడా తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకుంటే చిన్న ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు అందులోకి వెళ్ళి బల్లి చనిపోయిన బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళారు. మరి దారుణం ఇట్లా వేస్తే ఇంత నెగ్లిజెన్స్ అవసరం అవుతాను. రాస్తుంది అక్కడ కింద ఇక్కడ పేరు అన్న కింద సార్ ఓకే. అంటే తినిపించిందా? ఏం కాదు అది మేము హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసుకుంటా చూస్తే బల్లి కాదు. బుగ్గ లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ. Yeah.
వ్యాపారస్తులుగా ఉన్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చి చూసాము. సో మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు బెల్లి పడడం అనేది కొన్ని వీడియోస్ చూసాము, దాంట్లో అది అన్సేఫ్గా మేము పరిగణిస్తున్నాము. సో ప్రెమిసెస్ని మాత్రం ప్రజెంట్గా సీజ్ చేస్తున్నాము. ఫర్దర్గా మళ్ళీ బిజినెస్ చేయకూడదు. అది దీన్ని కేసు ప్రొసీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో అని ఆల్రెడీ ఈ కేసెస్ని ఈ హోటల్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ దీనిపైన కేసు ఉంది. ఇప్పుడు కంప్లీట్గా సీజ్ చేస్తుంది. చాలా జరిగినాయి. అది కేసు ప్రొసీజర్ తర్వాత తెలుస్తుంది.